గత 15 ఏళ్లుగా దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్కు మద్దతుగా కామారెడ్డి, వికారాబాద్ జిల్లా తాండూర్లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కామారెడ్డిలోని ఇందిరా గాంధీ చౌరస్తా నుండి రోడ్ షోలో పాల్గొన్న ఆమె పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని హెచ్చరించారు. తద్వారా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులమని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. పేద, బడుగు బలహీన వర్గాలను దోచుకుని బడా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోందన్నారు. కేవలం ధనిక వర్గాల కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. మోడీ వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన వ్యాపారులను వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు. మోడీ మిత్రులకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ అయిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. గత 10 ఏళ్ల కాలంలో రూపాయి విలువ గణనీయంగా పడిపోయిందని, దేశ ప్రతిష్ఠ మంట కలిసిందని దుయ్యబట్టారు. 10 సంవత్సరాలుగా మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అణగారిన వర్గాలను అధికారానికి దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేద రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేకపోవడంతో రుణాలు చెల్లించలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం కాచుకున్న బీజేపీ గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తుచేశారు. పేదల అభ్యున్నతి కోసం పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు తమ కుటుంబం దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు కడుపునిండా అన్నం దొరికిందని, ఉపాధి హామీ లాంటి పథకాలతో ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 25 హామీలను అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య కాంగ్రెస్ పాలనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. అనంతరం వికారాబాద్ జిల్లా తాండూరు విల్యామూన్ హైస్కూల్ మైదానంలో పార్లమెంట్ ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ, దేశంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తానని మోడీ ప్రచారం చేస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. 140 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఉన్న రాజ్యాంగాన్ని మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నల్లధనాన్ని తెస్తామని చెప్పిన బీజేపీ నాయకులు వారే నల్ల ధనాన్ని దాచుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. ధర్మం పేరుతో కుటుంబాల్లో గొడవలు సృష్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, ఆకలి పరిస్థితులు పెరిగాయన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే బాధితుల పట్ల కాకుండా అత్యాచారం చేసిన వారికే బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారని విమర్శించారు. దేశ ప్రధానిగా మోడీ 10 ఏళ్ల పాలనలో తాను ఏం చేశారో, దేశానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 140 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగిస్తామని అన్నారు. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి 1 లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను పరిపూర్తి చేస్తామని అన్నారు.